మొక్కజొన్న రైతులు దళార్ల బారిన పడుతున్నారు. మొక్కజొన్నకు మంచి గిరాకీ ఉండటంతో బొబ్బిలి, విజయనగర ప్రాంతాల వ్యాప్తంగా సుమారు 50,000 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. మొక్కజొన్న పశువులు, కోళ్ల దానాకు ఎక్కువగా వినియోగించడంతో భలే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా మెట్టు, వర్షాధారంగా సాగు చేస్తున్న పల్లం భూములలో మొక్కజొన్నను రైతులు సాగు చేస్తున్నారు. వారం రోజుల క్రితం నుంచి కోత దశకు రావడంతో రైతులు మొక్కజొన్న కోసేసి నూర్పిడి చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. వర్షాలు కురవడంతో నిల్వ చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో రైతులు కళ్లంలోనే పంటను వ్యాపారులు రైతులకు అమ్మేస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న దళారులు, వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి నిలువునా రైతులను దోపిడీ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి మొక్కజొన్న పండిస్తే ఆ పంటకు మార్కెట్లో మద్దతు ధర లభించకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. మొక్కజొన్నకు ప్రభుత్వం గిట్టుబాటు ధర 2,400 ప్రకటించింది. అయినప్పటికీ కొనుగోలు చేయటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే దళారులు, వ్యాపారులు క్వింటాలు మొక్కజొన్న 1,900 నుంచి 2,000 వరకు కొనుగోలు చేసి నిలువునా దోపిడీ చేస్తున్నారు. గిట్టుబాటు ధర రాకపోవడంతో పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 2,400 మద్దతు ధర కంటే 300 నుంచి 1,000 వరకు తక్కువ చేసి కొనుగోలు చేస్తున్నారు. వారం రోజుల నుంచి మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్కు రోజుకు సగటున 1,500 క్వింటాల నుంచి 3,000 క్వింటాల వరకు మక్కలు వస్తున్నాయి. తేమ శాతం తక్కువ ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రాకపోవడంతో రైతులు నిరాశకే గురవుతున్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి జాతీయ రహదారిపై ఆరబోసిన మక్కలను ప్రైవేటు వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు. రైతుల ఇబ్బందులను ఆసరాగా చేసుకుని వ్యాపారులు క్వింటాకు 400 తక్కువ చేసి 2,000కు కొనుగోలు చేస్తూ రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. రైతుల మాటల్లో చెప్పాలి అంటే నిల్వ చేసేందుకు అవకాశం లేక అమ్మేస్తున్నామంటున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర 2,400 ప్రకటించినా కొనుగోలు చేయకపోవడంతో రైతులకు ఎవరికీ లాభం లేకుండా పోయింది. గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడులు కూడా రావడం లేదంటూ బాధపడుతున్నారు.